ఈ ఈ దర్యాప్తులో ఎలాంటి సంచలనాలు బయటపడుతున్నాయి? తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఇప్పటికే దర్యాప్తు దూకుడు పెంచింది, దర్యాప్తు ముమ్మరం చేసింది. కానీ ఇందులో 2 ఎపిసోడ్లుగా మనం చూడాల్సి ఉంటుంది. ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైన తర్వాత విచారణ ఇప్పటి వరకు కొనసాగినటువంటి విచారణ ఒక ఎత్తు అయితే, ఇందులో గతంలో ఎస్ఐబి చీఫ్గా పనిచేసినటువంటి ప్రభాకర్ రావు అమెరికాకు వెళ్ళిపోవడం, అమెరికా నుండి తిరిగి హైదరాబాద్కు వచ్చిన తర్వాత ఈ కేసు విచారణ కొనసాగుతున్నటువంటి సమయంలో వెలుగులోకి వస్తున్నటువంటి అంశాలు మరొక ఎత్తుగా మనం భావించాల్సి ఉంటుంది. మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు దర్యాప్తు అధికారులు గుర్తించినటువంటి డేటా ప్రకారం 1000 మంది ఫోన్లు ట్యాప్ చేసినట్లు, అది కూడా రాజకీయ నేతలు, తర్వాత కొంతమంది వ్యాపారవేత్తలు, మరోవైపు మీడియాకు సంబంధించినటువంటి అధిపతుల ఫోన్లు ట్యాప్ జరిగినట్లు, హైకోర్టు జడ్జిల యొక్క ఫోన్లు ట్యాప్ జరిగినట్లు ప్రస్తుతం దర్యాప్తులో కూడా వెల్లడైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే ప్రభాకర్ రావును 3 సార్లు విచారణ జరిపారు. ఈ 3 సార్లు విచారణ జరిపినటువంటి సమయంలో కూడా ప్రభాకర్ రావు పూర్తి స్థాయిలో సహకారం అందించడం లేదనేది ప్రస్తుతం దర్యాప్తు సంస్థలు, దర్యాప్తు అధికారులు చెప్తున్నటువంటి మాట. అయితే తాజాగా మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఇప్పటి వరకు తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్కు ప్రత్యర్థ పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ, ఈ 2 పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు మాత్రమే ట్యాపింగ్కు గురయ్యాయనేది ఇప్పటి వరకు మనకు సమాచారం ఉంది. ఇది తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కాస్త ఏపీకి వ్యాపించిందని చెప్పాలి. ఏపీలో ఉన్నటువంటి కొంతమంది ప్రముఖ టీడీపీ నేతలు సంబంధించినటువంటి ఫోన్లు ట్యాప్ కూడా తెలంగాణలో జరిగాయి. అది కూడా వైసీపీ గవర్నమెంట్లో ఉన్నటువంటి సమయంలోనే ఆ ట్యాపింగ్ జరిగింది. అది కూడా కేవలం బీఆర్ఎస్ పార్టీ అధికారం తెలంగాణలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ అండదండలతోటే ఏపీలో ఉన్నటువంటి టీడీపీ నాయకుల యొక్క ఫోన్లు కూడా ట్యాప్ జరిగినట్లు ప్రస్తుతం అయితే దర్యాప్తులో వెల్లడైనటువంటి అంశాలు. మరోవైపు జగన్మోహన్ రెడ్డి అంటే ఇక్కడ ఒక అంశము క్లారిటీ కావాలి ప్రవీణ్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము, కేసీఆర్ ప్రభుత్వము 2 కుమ్మక్కయ్యి ఈ టెలిఫోన్ ట్యాపింగ్ చేశాయి. సూత్రధారులు తెలంగాణ ప్రభుత్వం అయితే పాత్రధారిగా జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నాడు అనేది ఒక అంశం దీంతో బయటపడుతుంది కదా. మరి కేసు కూడా అప్పుడు ఏపీ ప్రభుత్వంలోని పెద్దలపైన కూడా ఇక్కడ కేసులో, ఎఫ్ఐఆర్లో లేకపోతే ఛార్జ్షీట్లో నమోదయ్యే అవకాశం ఎంతవరకు ఉంది? దర్యాప్తులో వైసీపీ ప్రభుత్వంలోని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోని వ్యక్తుల పేర్లు ఎంతవరకు బయటకు వచ్చే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీ సార్. అయితే ఇప్పటి వరకు దర్యాప్తు అధికారులు అయితే మాత్రం తెలంగాణ పైన ఫోకస్ చేసిన సమయంలో దర్యాప్తు కొనసాగిస్తున్నప్పుడు, విచారణ కొనసాగిస్తున్నప్పుడు, ఆధారాలు సేకరిస్తున్నటువంటి క్రమంలోనే ఈ డేటా అంతా కూడా బయటపడింది. అంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో నవంబర్ 30వ తారీఖున అసెంబ్లీ ఎన్నికలు జరిగితే నవంబర్ 15వ తారీఖున ఒకే ఒక్క రోజే దాదాపు 600 మంది ఫోన్లు ట్యాప్ అయినట్లు ఈ రోజు గుర్తించడం జరిగింది. ఈ రోజు విచారణలో కూడా వెల్లడైంది. ఈ 600 మంది యొక్క ఫోన్లు ట్యాప్ 2023 నవంబర్ 30న ఎన్నికలైతే నవంబర్ 15న ఒక్క రోజునే 600 మంది ఫోన్లు ట్యాప్ అయ్యాయి అనేది ఇప్పుడు దర్యాప్తు అధికారులు చెప్తున్నారా? ఎస్ సార్. ఓకే. ఈ ఒక్క రోజే దాదాపు 600 మంది ఫోన్లు ట్యాప్ అయ్యాయి. ఈ 600 మంది ఫోన్లు ట్యాపింగ్ అనేది కూడా ఏ విధంగా జరిగింది అంటే, ఒకవేళ ఎస్ఐబి ఫోన్లు ట్యాప్ చేయాలంటే ఒక రివ్యూ కమిటీ ఉంటుంది. అందులో డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్ ఉంటారు. వారికి వీళ్ళు ఎవరైతే ఫోన్లు ట్యాప్ చేయాలనుకుంటున్నారో, ఏ పర్పస్లో ఫోన్ ట్యాప్ చేయాలనుకుంటున్నారో ఆ సమాచారాన్ని, ఆ డేటాను రివ్యూ కమిటీకి ఇచ్చిన తర్వాత ఆ రివ్యూ కమిటీ వాళ్ళు ఓకే చేసి గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రమే వీళ్ళు ఫోన్ ట్యాప్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ 600 మంది కూడా రాజకీయ నేతలు, అంటే ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీకి సంబంధించినటువంటి నేతలు, మరి కొంతమంది టీడీపీ నేతలు, మరోవైపు వ్యాపారవేత్తలు, అంటే పొలిటికల్ పార్టీలకు ఆర్థికంగా సహకారం అందిస్తున్నారనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు కావచ్చు, అనుమానం ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఫోన్లను ట్యాప్ చేయడం జరిగింది. ఈ ఒక పాయింట్ ప్రవీణ్, మామూలుగా టెలిఫోన్ ట్యాపింగ్ కి అధికారికంగా చేయొచ్చు, ప్రభుత్వాలు చట్టపరంగా చేయొచ్చు. ఎవరివి? నక్సలైట్లు, టెర్రరిస్టులు, లేకపోతే అసాంఘిక శక్తులు, లేకపోతే ఇంకెవరి మీదైనా కఠినమైన తీవ్రమైన ఆరోపణలు ఉంటే బైండ్ ఓవర్